सबको शाम। मेरा नाम हेतंशी, मैं 8वीं कक्षा पढ़ती हूँ। मेरा पिताजी पेंसिलॉजी है। मैं छुट्टियों में हम ट्यूशन आते हैं। ट्यूशन में हम अच्छे विषय पाठ सीखती हूँ। इस प्रकार ट्यूशन रखकर हम मौके दिए श्री वेंकैया सर जी को हम सदा प्रणाम करते हूँ। खूब पढ़कर मैं डॉक्टर बनना चाहती हूँ। धन्यवाद वेंकैया सर। Good evening, respect to the teachers, students and my colleagues. It said that summer vacations to the tuition children are going swim in the sea by the purpose Venkaya sir kept in the tuition in the Raghu sir, Suresh sir, Kamal sir and Vasu sir. When teachers are teaching after the classes, Vasu sir takes in charge in tuition in clears your doubts. Thank you to all. గౌరవనీయ ఉపాధ్యాయుల గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారికి నాతోటి విద్యార్థులకు నా ధన్యవాదములు. ముందుగా ఈ వేసవి సెలవుల్లో ట్యూషన్ పెట్టినందుకు వెంకయ్య సార్ గారికి ధన్యవాదములు. ఇక్కడ విచ్చేసిన కమల్ సార్, వాసు సార్, రఘు సార్, సురేష్ సార్ మాకెంతో చక్కగా చెప్తారు. వారు చెప్పిన విషయాన్ని మేము చక్కగా చదువుకుంటూ ఇక్కడ ఉన్న వాసు సార్కి చెప్తాము. మాకు వాటిలో తెలియని విషయాలన్నీ వాసు సార్ అర్థమయ్యేలా చెప్తారు. మేము అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి వాసు సార్ చెప్తాము. థ్యాంక్ యూ టు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. ఎండాకాలం సెలవుల్లో బయట తిరగకుండా ట్యూషన్ పెట్టి బాగా చదువుకునేటట్టు చేసిన వెంకయ్య సార్కి నా శుభాకాంక్షలు. ఇక్కడ టీచింగ్ చేస్తున్న రఘు సార్, వాసు సార్, కమల్ సార్, రమేష్ సార్కి నా కృతజ్ఞతలు. Good evening to one and all. Respect to the teachers, students and my dear colleagues. In summer vacations, all children are going to swim in the sea. By that purpose, Venkaya sir kept a tuition for the children future purpose. In that tuition, teachers are Raghu sir, Suresh sir and Kamal sir. After tuition, Vasu sir takes a study in charge and he clears a doubts for all children. By that purpose, thanks for Venkaya sir. ఏప్రిల్ 26 నుంచి ఈ రోజు దాకా సమ్మర్ ట్యూషన్ని చాలా విజయవంతంగా మనం స్టార్ట్ చేసుకున్నాం, విజయవంతంగా ముగించేస్తున్నాం. సరే, ఈ ట్యూషన్కి వచ్చిన ఈసారి మనకి సహాయం చేసిన మెయిన్ వాసుకి, అలాగే సురేష్ సార్కి, రవి సార్కి, కామాక్షి సార్కి, సో వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకసారి క్లాప్స్ రూపంతో వాళ్ళకి ఓకే, మనకి ఈసారి చాలా సహకారం చేశారు. సో మెయిన్ నాకు ఆరోగ్యం బాగలేక నేను ఒక వారం 10 రోజులు అక్కడ రాలా. సో ఆ టైంలో కూడా వాసు కానీ సురేష్ సార్ ఉండి సో ట్యూషన్ని కంట్రోల్ బాగా చెప్పారు మీ పిల్లలకి. సో మేము రాకపోయినా కూడా దగ్గర ఉండి చూసుకున్నారు. సో చాలా థ్యాంక్స్ వాళ్ళకి. సో ఇంకపోతే మీరు కూడా పిల్లలు చక్కగా వచ్చి ఈ వేసవి సెలవుల్లో తిరగకుండా సారాలు చెప్పిన విషయం చక్కగా నేర్చుకున్నారు, చాలా సంతోషం. సో ఇది అలాగనే రేపు మనకి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కూడా సో మళ్ళీ యథాప్రకారంగా ట్యూషన్ అయితే ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. సో మనకి సార్లు అందరూ వస్తారు. సో మేము ఉంటాము. తర్వాత హిందీకి సురేష్ సార్ కూడా వచ్చి వాళ్ళు మీకు 10th క్లాస్ చెప్పారు కదా, మీ 10th క్లాస్ వాళ్ళకి సో వాళ్ళకు కూడా ఒకవేళ మీ 10th క్లాస్ పిల్లలు లేకపోయినా అందుబాటులో ఉండేవాళ్ళు ఉండి ఉపయోగించుకోండి. హిందీ క్లాస్కి హిందీ మెయిన్ మ్యాథ్స్ చెప్తాం, వచ్చి ఉపయోగించుకోండి ఈవినింగ్ టైంలో, ఓకేనా. ఇంకపోతే మెయిన్ 10th క్లాస్ పిల్లలకి మీరు ప్రసాద్ కానీ వైష్ణవి వాళ్ళు సో ఇప్పటిదాకా మీకు చెప్పిన మ్యాథ్స్ కానీ హిందీ కానీ చెప్పిన విషయాలన్నీ మీకు రేపు స్కూల్ తీసారని అవన్నీ మీకు రివిజన్ లాగా అయిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పారు కదా మ్యాథ్స్ కానీ హిందీ కానీ చెప్పినవన్నీ రేపు మీకు స్కూల్ ఓపెన్ చేస్తానే అవన్నీ మీకు రివిజన్ అయిపోవాలి, ఓకేనా ప్రసాద్. ఇకపోతే మీకే మెయిన్ 10th క్లాస్ వాళ్ళకి చెప్పాలని ఏంటంటే మీరు
ఒక ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని చదవాలి ఈసారి. ఎందుకంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళాలి. ఒక షెడ్యూల్ అనేది మీకు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఆ అబ్బాయి చదువుతున్న ఆ అమ్మాయి చదువుతుందని ఒకరి గురించి మనకి పోటీ ఉండకూడదు. అంటే ఆ అమ్మాయి చదివితేనే మనం చదువుతాం, ఆ అబ్బాయి చదివితేనే మనం చదువుతాం, అలా కాకుండా సో నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఏంది మనకంటూ ఒక ప్రణాళిక వేసుకొని చదువుకోవాలి. నువ్వు ఎన్ని గంటలు వేస్తావు? 5గా 5:30కా లేస్తానే నువ్వు షెడ్యూల్ వేసుకోవాలి. సో 5:30 నుంచి 5 గంటలు వేస్తే 5 నుంచి 6 దాకా ఏం చదవాలి. సో 5 నుంచి 6 దాకా తెలుగు, 6 నుంచి 7 దాకా ఇంగ్లీషు, 7 నుంచి 8 దాకా సైన్సు, 9 గంటలకి లంచ్ ఏదైనా మనం చేస్తాం కదా, టిఫిన్ తినేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకోండి. సరే మళ్ళీ తర్వాత 10 నుంచి 11 దాకా ఒక సబ్జెక్టు. అలాగా ఒక ప్రణాళిక వేసుకోవాలి మనం. సో నీకంటే ఒక ప్లాన్ వేసుకొని చదవాలి. ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే సో మనం అది ఎంతమంది వచ్చి మనం డిస్టర్బ్ చేసినా మనం ఈరోజు ఏం చదవాలనుకున్నామో అది ఖచ్చితంగా చదివేదాకా మనం లేచి పోకూడదు ఎక్కడికంటే. మనం ఈరోజు నేను ఇదంతా చదవాలనుకున్నాను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ఇది చదవాలనుకున్నాను. అది చదవాలంటే ఇంక చదవాల్సింది అంతే. ఆడికి పోవాలి, ఈడకి పోవాలి, ఎన్ని పనులు ఉన్నా సరే మనం చదివింది మనం వేసుకున్న ప్రణాళిక అది అయిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా పోవాలంతే. అప్పుడు నువ్వు అనుకున్నది సిలబస్ నువ్వు కవర్ చేయగలుగుతావు. మనం ఈరోజు అనుకున్నాం కదా చదవాలని అంతే. ఎన్ని పనులు నీకు అన్ని పనులు చెప్పని, మీ అమ్మ చెప్పని, మీ నాన్న ఆడిపోయి ఏడకపోయి ఎన్ని చెప్పినా సరే నేను ఈరోజు చదవాలనుకున్నాను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్లీట్ అయిపోవాలి కదా. అది అయిపోయిన తర్వాత మీరు చేసుకుంటే ఏదైనా. సో అట్లా చదివితేనే నువ్వు నెంబర్ 1లో స్థాయిలో వచ్చి నిలబడతావు. ఒక ప్లాన్ ఉండాలి మనకు ఖచ్చితంగా. తర్వాత ప్లాన్ బి కూడా ఏంటంటే ఈరోజు ఏం చదవాలనుకున్నావు చదివి, సో రేపు ఏం చదవాలనుకున్నా కూడా సో అది కూడా చదవాలా. రేపు ఏం చదవాలనుకున్నావు, ఈరోజు అంతా టైం టేబుల్ వేసుకున్నావు కదా, ఈరోజు చదవాలనుకుంది ఈరోజు కంప్లీట్ చేసేయి. నెక్స్ట్ రేపు ఏం చదవాలా, సో రేపు కూడా టైం టేబుల్ అదే ఉంటుంది మీకు, పొద్దున్న 5 నుంచి సాయంత్రం దాకా ఉంటుంది కదా. సో అది కూడా కంప్లీట్ చేసే అంత స్పీడప్ ఉండాలి మన దగ్గర. అట్లా చదివితేనే మనం రేసులో ముందు ఉంటాం. అర్థమైందా? ఏదో ట్యూషన్కి ఏదో మా కోసం మీ ఇంట్లో మీ అమ్మ చెప్తుంది, మీ నాన్నలు అరుస్తున్నారు అట్లా రాకూడదు. సో నీకంటే ఒక ప్లాన్ వేసుకొని చదివితే అప్పుడు 10th క్లాస్లో మీరు ఒక మంచి స్థాయిలో మార్కులు వచ్చి స్థాయిలో నిలబడతారు. సో మీకంటే ఒక గౌరవం ఏర్పడుద్ది. ఓకేనా? మెయిన్ 10th క్లాస్ పిల్లలకే చెప్పేది ఎంత తీరు. ఎందుకంటే ఒక మంచి ప్రణాళిక వేసుకుని ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? ఆ ప్లాన్ మట్టుకు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వద్దు. మీకు ఒక్కసారి మీకు బోరు కొట్టినప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు గుర్తు చేసుకోండి. ఒకసారి మన అమ్మ కానీ మన నాన్న కానీ వాళ్ళు పడే కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఇంకా ఆటోమేటిక్గా ఆ బోరింగ్ అంతా ఎట్లా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంకా వాళ్ళు కష్టపడి మనల్ని చదివిస్తున్నారు, అవునా కదా? మనందరూ ఇంట్లో పేరెంట్స్ అందరూ కష్టపడి మనందరూ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంకా పనికి వెళ్తా ఎండకి వాటికి తిరిగి కష్టపడి మనం చదివిస్తున్నారు, అవునా? సో వాళ్ళు అంత కష్టపడి మనం చదివిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సో వాళ్ళ కష్టం ముందు మనదేం కష్టం కాదు కదా. కూర్చొని చదవడం మన కష్టమా? కూర్చొని బుక్ తీసి చదవడం కూడా మనకు బాగా బోర్ కొట్టదా? కాసేపు వేస్తుంది. అవన్నీ వేసినప్పుడు ఏంటంటే ఒకసారి అమ్మ నాన్న గుర్తు చేసుకోండి, వాళ్ళు పడే కష్టం గుర్తు చేసుకుంటే సో ఆటోమేటిక్గా నీకు బ్రెయిన్లో అంతా ఏం రాదు. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మ్యాథ్స్ కానీ హిందీ డౌట్లు ఉన్నా తప్పకుండా మేము స్కూల్లో ఉంటాం కాబట్టి వచ్చి మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఏ డౌట్లు ఉన్నా అందుబాటులో ఉంటాం, మీకు ఏ ఇబ్బంది లేదు. సో ఎనీ టైం మీకు వచ్చినా తప్పకుండా మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ మీకు ఏది డౌట్లు ఉన్నా మేము అందుబాటులో ఉండి మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తాం. ఓకేనా? సో ఓకే, అందరికి కూడా మీ 10th క్లాస్ పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో మీరు మన పిల్లలు ఏంటంటే స్కూల్ తీస్తానే 12 ఓపెనింగ్ కదా, స్కూల్ అందరికి వచ్చేయండి. సో స్కూల్ తీస్తానే కూడా మనకి పొద్దున సాయంత్రం ట్యూషన్ ఉంటుంది, అందరూ వచ్చేసేయండి. ఓకేనా? ఓకే.